హాయ్ అండి, వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వేసవి సెలవుల షెడ్యూల్లో కీలక మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులపైన స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు కూడా పూర్తవడం జరిగింది. ఇంటర్కి సంబంధించిన పరీక్షల వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఈ నెల 3వ వారంలో ఫలితాలు విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభమవడం అయితే జరిగింది. ఇక వేసవి సెలవుల్లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్షన్ను తెరదించుతూ షెడ్యూల్ను ఫిక్స్ చేశారు. వేసవి తీవ్రత పెరుగుతోంది. పరీక్షలు చివరి దశకు చేరాయి. ఈ నెల 4వ వారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే 10వ తరగతి ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటన దిశగా కసరత్తు వేగంగా జరుగుతుంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే సెలవులు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. వేసవి సెలవుల అనంతరం 2026-2027 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరం వార్షిక అకాడమిక్ క్యాలెండర్ను ఖరారు చేశారు. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి ఈసారి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. సెలవులపైన స్పష్టత రావడంతో అటు విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు వేసవి ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. తీవ్రమైన ఎండలు ప్రారంభం కాకముందే సెలవుల తేదీలను ప్రకటించడంతో పేరెంట్స్ తమ విద్యార్థులకు భవిష్యత్ కోచింగ్, ఇతర ప్రణాళికపైన కసరత్తు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తారీఖు వరకు వేసవి సెలవులు అనేవి ఉండబోతున్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.